సార్ ఇప్పుడు ఇంకొక మాట అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ధర్మరాజు భీష్ముని అడిగేటటువంటి ఈ సందేహాలలో రాజద్రోహం చేసినటువంటి రాజుకి కూడా శిక్ష ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, ఆ శిక్ష ఏంటి? అంటే కొంతమంది అంటారు అధికారంలో ఉండేటప్పుడు శిక్షలు తప్పించుకోవచ్చు అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఈయన అది కూడా తెలుసుకుంటున్నాడు. రాజుగా ఉండేవాడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ ద్రోహానికి, ఆ రాజద్రోహానికి శిక్ష ఏంటి అంటే అక్కడ మనకి ఒక రాజుగా ఉండి రాజద్రోహం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు సూటిగా చెప్పలేదు. కానీ రాజు పరిపాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో ఆ రాజుని అంతం చేయడానికి ఎవరైనా సరే రాజుకు ద్రోహం తలపెడితే, రాజును ధిక్కరించడం అనే వేరు, రాజుకి అంతం చేయాలనేటువంటి ద్రోహం చేస్తే మిగతా వాళ్ళు వచ్చి అక్కడికి ఏం చేయలేరు కదా. అలాంటి రాజుకి ఎవరైనా రాజ్యాధికారానికి ద్రోహం చేయాలి తలపెట్టినట్టయితే అటువంటి వాళ్ళకి మరణదండనే అనేటువంటిది మహాభారతం స్పష్టంగా చెప్పాడు భీష్ముడు. అయితే ఇప్పుడు కూడా మనకు అది ఉంది. ఉరి రాజ్యానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉరి తీయడం అనేటువంటిది, దేశద్రోహులు అనేటువంటి వాళ్ళని మనం చేస్తున్నాం అనేక రకాలైనటువంటి సందర్భాల్లో. ఇది ఆ రోజు మహాభారతంలో కూడా చెప్పబడింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి చర్చ జరిగింది. సత్యవంతుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, సతీ సావిత్రి కథలో మనకు వస్తాడు. సత్యవంతుడు తండ్రి ద్యుమత్సేనుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాళ్ళకిద్దరికి మధ్య వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చేశాడు, చంపడం అనేటువంటిది అంతిమ లక్ష్యం కాదు కదా. ఒక వ్యక్తిని చంపేస్తే అతనిలో మార్పు ఎలా వస్తుంది, అతను ఎలా తెలుసుకుంటాడు? కాబట్టి శిక్ష వేయండి. ఆ శిక్ష వేయడంలో అతను మానసిక పరివర్తన తీసుకురండి. మానసిక పరివర్తన తీసుకొస్తే నేను ఇలా ఆలోచించాను, అలా ఆలోచించి నేను చెడు తలపెట్టాను, రాజ్యానికి నాశనం చేయాలనుకున్నాను, రాజుని చంపాలనుకున్నాను అనేటువంటి విషయం అతనికి కొద్ది రోజులు పోతే కదా తెలుస్తుంది. చంపేస్తే ఇంక అక్కడ ఏమైపోతుంది అని అంటాడు. తప్పు కదా నాన్న, తప్పు కదా తండ్రి అని అంటాడు. అరే అలా తప్పు అని తెలిసినప్పటికీ కూడా, రాజద్రోహం తప్పు అనేటువంటి విషయం తెలియనిచ్చినప్పటికీ కూడా కొంతమంది బందిపోటులు, కొంతమంది నరహంతకులు చంపుతూనే ఉన్నారు కదా. మరి చంపుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ చూడడం లేదనుకుంటున్నావా? ఇవి చూసి కూడా వాళ్ళు కరుడు కట్టినటువంటి వాళ్ళలాగా రాజద్రోహం చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని చంపేయాల్సిందే కదా అంటాడు. నిజమే, చంపేయాల్సిందే, నేను కాదనట్లా. కానీ చంపడానికి కొంతమంది ఉంటారు కదా, అలాంటి కొంతమంది వారికి సత్ప్రవర్తనగా మారడానికి అవకాశం కల్పించాలి కదా. అలాంటి అవకాశం కల్పించండి, చూడండి అని చెప్పి చాలా చర్చ జరుగుతుంది. దుర్మార్గుడైనటువంటి వాడిని చంపడం, లేకపోతే అలాంటి వాడిని చంపడమే రాజు కర్తవ్యం కాదు కదా. పరిపాలించడం కదా రాజు కర్తవ్యం, దండన కదా అక్కడ చూడాల్సిందన్నప్పుడు చాలా చర్చ జరుగుతుంది. సత్యవంతుడు కొన్ని మాటలు అనేటువంటివి చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. రాజద్రోహానికి ఆ రోజు మరణదండన అనేటువంటిది మనకి ఎక్కువగా కనపడుతుంది. అది కరెక్ట్ కాదు అని సత్యవంతుడు వాదిస్తాడు. అది వాస్తవం కాదు, మంచిది కాదు కదా అని చెప్పి సత్యవంతుడు వాదిస్తాడు. అది జరిగిన చర్చ. ఇప్పుడు ఏదైనా సరే, రాజుకైనా సరే, అక్కడ ఆ రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ రాజద్రోహానికి పాల్పడినప్పుడు శిక్ష అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని ద్యుమత్సేనుడు చెప్తాడు. సత్యవంతుడు అడుగుతాడు, కాదు కదా అని అంటాడు. అయితే కొంత దయ ఉండాలి. అలాంటి దయ లేనటువంటి రాజు పట్ల, బ్రాహ్మణుల పట్ల, స్త్రీల పట్ల ఇలాంటి చేసేటువంటి వాళ్ళని చేసేయాల్సిందే మరణదండన అనేటువంటి విధంగా అక్కడ చెప్పేటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఇంకొకటి సార్, న్యాయస్థానం ఎలా ఉండాలి? న్యాయస్థానం అంటే ఇప్పుడు మామూలుగా మనం జ్యూరీ అంటాము, న్యాయస్థానంలో మండలి అంటున్నాం, ఆధునిక కాలంలో సింగిల్ బెంచ్ అంటున్నాము, అట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. కానీ గతంలో మనకి రాచరిక వ్యవస్థలో మహాభారత కాలం నాటికి ఆ రోజు ధర్మరాజు భీష్ముడి మధ్య జరిగినటువంటి చర్చలో మనకు అర్థమయ్యేటువంటిది, న్యాయశాస్త్ర కోవిదులై ఉండాలి, విచక్షణ కలిగినటువంటి వాళ్ళై ఉండాలి, ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళై ఉండాలి. లోకజ్ఞానం, చదువు రెండూ కలిగినటువంటి వాళ్ళని మాత్రమే న్యాయస్థానం అనేటువంటి దాంట్లో పెట్టుకునేవాళ్ళు. రాజుకు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను అడిగిన ఒక ప్రశ్న, రాజు శిక్షకు అతీతుడా అంటే తప్పు చేసినప్పుడు, ఇందాక మనం అనుకున్నాం రాజద్రోహం అనేసి, అది ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ధర్మరాజు భీష్ముడిని అడగడం,
రాజు శిక్షకు అతీతుడు, అంటే ఈయన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఏదైనా తప్పు చేసినా ఎగ్జామ్షన్ అనేటటువంటిది ఏదైనా ఉంటుందా రాజుకి? రాజు ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి వాటిని జాగ్రత్తగా అనుసరించి పరిపాలించాలని మహాభారతం చెప్తుంది. రాజు అర్ధకాముకుడైనా, రాజు కామానికి కాముకుడైనా ఈ రెండిట్లో మితిమీరితే తప్పకుండా రాజు కూడా శిక్షకు అర్హుడే. ఇలాంటి వాటిలో రాజు ఎప్పుడు కూరుకుపోతాడంటే చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, చుట్టూ ఉన్నటువంటి కోటరి, ఇంగ్లీష్ పదంగా చుట్టూ ఉన్నటువంటి సన్నిహితులుగా తాను చెప్పుకుంటున్నటువంటి వాళ్ళని రాజుని కావాలని అందులోకి లాగుతారు. ఆ విషయాన్ని రాజు గమనించాలి. రాజు గమనించకుండా దుర్మార్గంగా డబ్బుల్ని కప్పాన్ని వసూలు చేయడం, దుర్మార్గంగా పరస్త్రీలని లేకపోతే కామమోహితుడిగా ఉండడం, ఇలాంటి వాటి పట్ల ఉంటూ రాజ్య పరిపాలనలో శ్రద్ధ చూపించకపోతే అలాంటి రాజు కూడా శిక్షకు అర్హుడే. అలాంటి రాజు అనేటువంటి వాడిని తప్పకుండా శిక్షించాల్సిందనేటువంటి విషయం మనకు అక్కడ కనపడుతుంది. అది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, సత్యం కంటే దండం గొప్పదా? అంటే సత్యం గొప్పదా, దండం గొప్పదా? ఈ రెండిట్లో ఏది గొప్ప? ఇప్పుడు మనం అనుకుంటే మన సత్యం అనేటువంటిది ఆత్మ అనుకుంటే దండం అనేటువంటి శరీరం. మనం అనుకుంటే మన శరీరం అనేటువంటిది దండం, మనం లోపల ఉన్నటువంటి ప్రాణం అనేటువంటిది సత్యం. మనకు ప్రాణం అనేటువంటిది ఎంత విలువైందో ప్రాణం లేకపోతే దండం ఉండదు. కాబట్టి సత్యం అనుసరించే దండం అనేటువంటిది అక్కడ అనుసరిస్తూ ఉంటుంది, దాని ప్రకారమే ఉండాలి. సత్యాన్ని అసత్యాన్ని నమ్ముకున్నటువంటి దండం ఎక్కువ రోజులు పనిచేయదు. కాబట్టి దండం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇది ఆత్మ, అది శరీరం. ఇది గొప్పదా అదే అనేటువంటిది కాదు. ఈ రెండు కూడా విడదీర అనేటువంటి సంబంధం కలిగినటువంటివి. అట్లా అర్థం చేసుకోవాలి మనం. సరే, ఇప్పుడు చివరిగా ఈ మహాభారతం, కవిత్రయం రాసినటువంటి ఈ మహాభారతం చదవడం వల్ల కావచ్చు, వినడం వల్ల కావచ్చు, ప్రవచనాల వల్ల కావచ్చు, ఏదైనా సరే నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? అంటే మీరు ఒక సందేశంలాగా నేటి యువతకు ఏదైనా ఒక సందేశం ఇస్తే, మహాభారతము మనం అనుకున్నట్టుగా హిందువుల లేదా భారతదేశంలో ఉండేటటువంటి పవిత్ర గ్రంథాల్లో ఒకటిగా చెప్తాం మనం మహాభారతాన్ని. ఇటువంటి హృద్గ్రంథము ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి గ్రంథాల్లో కల్లా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం మహాభారతాన్ని. ఇటువంటి మహాభారతాన్ని చదవడం, ఇలా వినడం వల్ల ఏం ఉపయోగం అంటారు యువతకి? వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా ఇందులో నుంచి? జీవన నైపుణ్యాన్ని ఏమన్నా మెరుగుపరుచుకోవడానికి ఈ మహాభారతం ఉపయోగపడుతుందంటారా? అది కొంచెం తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వేదాలు ప్రభ సంహితాలని చెప్పారు, పురాణాలని మిత్ర సంహితాలని చెప్పారు, కావ్యాలు ఇతిహాసాలు అనేటువంటివి కాంతా సంహితాలని చెప్పారు. రామాయణం లాగా ఆదర్శమైనటువంటి అనుసరించాల్సినటువంటి కావ్యం కాదు మహాభారతం. మహాభారతం అనేటువంటిది ఒక సామాజికమైనటువంటి అద్దం. ఆ అద్దంలో మనం మొత్తం చూసుకోవచ్చు. మనిషి యొక్క, సమాజం యొక్క పరిపూర్ణ రూపం కనిపిస్తుంది. మంచి చెడుల యొక్క అన్ని విషయాలు దాంట్లో కనపడతాయి. ఎలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి పరిణామాలు ఉదాహరణలతో నిరూపించబడ్డాయి. ఈర్ష్య ఉంటే ఎలా అవుతాడు దుర్యోధనుడిలాగా, అసూయ ఉంటే, అతి మంచితనం ఉంటే ఏమవుతాడు విదురుడు లాంటి వాడు కూడా మౌనంగా, బాగా పండితుడే కానీ విదురుడు అనేటువంటి మాటని ఏ రోజు ధృతరాష్ట్రుడు విన్నట్టు నటించాడు కానీ వినలేదు. కాబట్టి వినాలి, విన్నటువంటి దాన్ని జాగ్రత్తగా సద్వివేచన కలిగి అనుసరించాలి అని చెప్తుంది. ప్రతిభ ఉంటే కర్ణుడిలాగా ఎక్కడైనా సరే రాణించవచ్చు అని చెప్తుంది. స్నేహం చేస్తే స్నేహితుడిలాగా జీవితాన్నైనా సరే అర్పించాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఒకటి కాదు, అనేకమైనటువంటి సామాజిక ధర్మాలు, మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రెండో అంశాలని మహాభారతం ప్రతి ఒక్క సన్నివేశంలో, ఉపాఖ్యానంలో, ప్రధాన కథలో, ప్రతి పాత్రలో కూడా మనకు తెలియజేస్తుంది. ఈనాటి సమాజం దాన్నే మనం అనుసరించాలి అని మనం చెప్పకూడదు. కానీ ఎందుకంటే సమాజాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అది మారిపోతూ ఉంటుంది. కానీ
ఇలా ఉండడం వల్ల ఇలాంటి నష్టాలు కలుగుతాయి, ఇలా ఉండడం వల్ల ఇలాంటి మేలు జరుగుతాయి, ఈ పాత్రలాగా మనం ఉండాలి, ఈ మనిషిలాగా మనం ఉండాలి, ఈ సంఘటనలో ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక ఆదర్శమైనటువంటి ప్రయోగశాలలాగా మహాభారతం అనేటువంటిది ఆ రోజు కనపడుతుంది. ఆ ప్రయోగశాలలోకి ఆధునిక మానవుడు కూడా వెళితే తనకు అవసరమైనటువంటి విధంగా ప్రయోగాలు చేసుకొని ఫలితాలు పొందొచ్చు. దానికి మాత్రం అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మహాభారతం అనేటువంటిది ఒక ప్రయోగశాల లాంటిది. అందులో కావాల్సినటువంటి ప్రయోగాలు చేసి మనం ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆచార్య వెంకటేశ్వర్లు గారు, మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి మహాభారతం శాంతి పర్వంలో ఉండేటటువంటి విషయాల్ని మచ్చుకు కొన్ని మాకు ఈ రకంగా తెలియచేసినందుకు, ఎన్నో విషయాలు నేటి యువత అందులో విని తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా చెప్పారు. మీకు మా విశ్వవిద్యాలయం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ధన్యవాదాలమ్మా. తప్పకుండా. ప్రాచ్య పరిశోధన సంస్థ అంటేనే ఇది ప్రాచ్య భారత లేకపోతే మన ప్రాచ్య భాషలైనటువంటి తెలుగు, సంస్కృతం లాంటి భాషలకు నిలయమైనటువంటి కేంద్రం. ఈ కేంద్రంలో నుంచి మీరు ఈ మహాభారతానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీ పరిశోధన కోసం ఇక్కడికి వచ్చారు. మీకు కూడా యువశ్రీ గారు అలాగే మంచి ప్రాజెక్ట్ ఎన్నుకున్నటువంటి మీకు మీ విశ్వవిద్యాలయం వారు ప్రోత్సహిస్తున్నటువంటి పిఎం ఉషా పక్షాన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఇంత మంచి పరిస్థితులకు ఇలాంటి చాలా మందితో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినందుకు మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యాజమాన్యానికి, నాకు ఈ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి సిఎన్ఎఫ్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం